మేడం లేడీ ఓరియంటెడ్ మూవీ చేసేటప్పుడు చాలాసార్లు గమనించేది ఏంటంటే థియేటర్కి వెళ్ళినప్పుడు యాజ్ ఏ ఆడియన్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఫస్ట్. ఎందుకంటే ఒక హీరో విజయాన్ని తీసుకొని థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మాకంతా మా లుక్స్ అన్ని కూడా హీరోయిన్ ఉంటాయి. తర్వాత హీరోయిన్స్ మీదగా సినిమా వస్తున్నప్పుడు ఆ బోర్డ్స్ అంతా కూడా హీరోయిన్ మీదే ఉంటుంది. సో ఇప్పుడు ఈ హీరో ప్లేస్లో మీరు ఉన్నారు. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఎటువంటి ఎంజాయ్మెంట్ ని మీరు ఫేస్ చేస్తారు? అంటే హీరోయిజంలో ఉన్నప్పుడు మీరు ఎటువంటి ఎంజాయ్ ని ఫేస్ చేస్తుంటారు? ఎలా ఉత్సాహపడతారు, ఎలా సంతోషపడతారు? అంటే సెట్ లోనే కదా రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ బ్లాక్ బస్టర్ అయిందనుకోండి. సెట్ లో వచ్చి ఎవరు వెయిట్ చేసి ప్రాబ్లం మేమే హీరో మేమే వచ్చి రావాలి కరెక్ట్ టైం వచ్చి షూట్ చేస్తారు కదా ఒకటే ఏం ఓకే కొట్టేసారు నమస్తే. చాలా అప్పుడు కన్నడ నుంచి కానీ తమిళ నుంచి కానీ కొన్ని సినిమాలు ఇక్కడికి వచ్చేటప్పుడు తెలుగులోకి వచ్చేటప్పుడు మా ప్రేక్షకులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటప్పుడు అవుతా ఉన్నాం. సో కొన్ని సమయాల్లో ఆ టీవీ మొత్తం తీసుకురాదు ఏమనుకోకండి బై రిక్వెస్ట్. టీమ్ అంటే కెమెరామెన్ తో సంథింగ్ కామెడియన్స్ చాలా మంది ఉంటారు. దానికి ఇవి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో వేరే వెళ్ళేటప్పుడు కొంతమంది తెలుగు మామూలు కూడా అలానే వెళ్తుంటారు. సరే కొన్నిసార్లు ఫుల్ టీమ్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీడియా కూడా. కొన్నిసార్లు అదొక ఆ దృష్టిలో నా ఒపీనియన్ ని మీరు ఎలా చెప్పగలరు? ప్రమోషన్స్ కానీ ప్రెస్ మీట్లు కానీ. ఓకే అంటే అవసరాన్ని బట్టి తీసుకొని వస్తారు. ఒకటి రెండు ఏంటి అంటే బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ అనేది ఒకటి ఉంటుంది. అదొకటి అవైలబిలిటీ అనేది ఇంపార్టెంట్. ఈ రోజు యాక్చువల్గా ఇక్కడ ఇంకా ఆర్టిస్ట్ ఉండాల్సిన పరిస్థితి, కాకపోతే అవైలబిలిటీ లేదు. సో మాకు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చే అవకాశం లేకుండా పోయింది. లేకపోతే యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఐ వుడ్ బి మోర్ దాన్ హ్యాపీ టు హ్యావ్ ఆల్ మై ఆర్టిస్ట్ హియర్. థాంక్యూ సో మచ్. సో ఫస్ట్లీ లైక్ మీరు గవర్నమెంట్ వాటర్ మొత్తం తమిళ కదా, సో ఇక్కడికి వచ్చినప్పుడు యాంగ్రీ రోల్స్ చేయాలి లేకపోతే తెలుగులో డైలాగ్స్ చెప్పేటప్పుడు డబ్బింగ్ చెప్పేటప్పుడు సో హౌ డూ యూ డిఫర్ లైక్ ఎట్లా అంటే ఏమన్నా ప్రాబ్లమ్ అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ తమిళ రాధిక గారు కానీ శరత్ కుమార్ గారు కానీ సో my mother is Chai Devi. My dad is Instagram videos like Radhika garu kuda untaru. Oh, untaru. You said mother and father are Tamil. Yeah. My mom is Tamil. Okay. Yeah. She is from Bangalore. She is half Kannadiga and half Telugu. So I have a mixed language in the house. So నేను language తెలుగుగా వినేసి నేర్చుకుంటాను. And I try to తప్పుగా ఉంటే I try because మాట్లాడుతున్న ప్రాక్టీస్ లో వస్తుంది. నేను ఫస్ట్ సినిమా తెలుగుకి ఇప్పుడు ఈ తెలుగుకి ఎంతో సో ఐ జస్ట్ ప్రాక్టీస్ అండి అంతే ఇంకేం లేదు. సో జై హనుమాన్ గురించి ఒక క్వశ్చన్. సారీ హనుమాన్. యా సో ఇప్పుడు విభీషణుడు శ్రీరంగంలో సముద్రంలో అడుగులు ఎక్కడో అంటే ఆయనకి మరణం అనేది లేదు కదా. సో ఆయనకి మరణం అనేది లేదు కదా. సో ఇన్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ విభీషణుడు మిమ్మల్ని ఏమన్నా ఈ యూనివర్స్ ప్యారల్ యూనివర్స్ నుంచి ఈ యూనివర్స్ మిమ్మల్ని తీసుకొచ్చే ఛాన్స్ నేను కాబట్టి ప్రశ్నతో నంబర్ వచ్చాను మీకు ఆయన ఫోన్ చేశారు ఆయన ఇది ఆయన అంటే ఆయన మరణం లేదంటారు. సో జస్ట్ అది ఆయన సో మై నెక్స్ట్ క్వశ్చన్ ప్రొడ్యూసర్. సో హాయ్ సార్. సో ఇది మీ డెబ్యూట్ ఫిలిం కదా. సో డెబ్యూట్ ఫిలిం అంటే ఇప్పుడు మనకి casting and like the promotions are everything from starting to end. So how do you face like ఇది మనకి కొత్త జోన్ కదా. సో how do you take that point and execute చేశారు? ఇప్పుడు సబరి రిలీజ్ అవుతుందంటే there is lot of struggle from starting to end. సో ఆ స్ట్రగుల్ ఎలా ఫేస్ చేస్తారు? ఎవ్రీథింగ్ ఇస్ న్యూ అండి. నిజంగానే కష్టం అండి అది ఒప్పుకోవాలి. రోజు నైట్ 1 o'clock అలా అవుతుంది. అన్ని వర్క్ చూస్తాం. బట్ మనం ఒక పని ఇష్టపడితే కష్టమైన చేసుకోవాలి. సో అంటే అలాగే చేసుకోవాలి. బట్ డిఫరెంట్ ఇప్పుడున్న టైంలో కంటెంట్ ఉన్నా లేకపోయినా కలెక్షన్స్ వస్తే పార్ట్ 2 అనేది వస్తుంది సీక్వెల్. సో శబరి హిట్ అయితే కలెక్షన్స్ వస్తే పార్ట్ 2 వస్తుంది. సీక్వెల్స్ వస్తున్నాయి కదా.
సో అలాగే శబరి హిట్ అయితే ఎనీ సీక్వెల్ ప్లానింగ్? అది ఇప్పుడే చెప్పేది కాదండి, అయిన తర్వాత మాట్లాడాలి. అంటే ప్లాన్ చేశారా ముందే? అసలు ఏం ప్లానింగ్ లేదు. ఇప్పుడు దీన్ని ప్రాపర్ గా థియేటర్స్ లో ప్రేక్షకులు చూసేటట్టు చేయడం వరకే మా బాధ్యత. ఒక మంచి సినిమా తీసాం, మేము అందరూ థియేటర్ లో చూడాలి. ఇప్పుడు మా టార్గెట్ అంత ఉంది. అవునే, ఒక 2 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. సెకండ్ ప్రాజెక్ట్ విత్ వరుణ్ సందేశ్ ఆల్రెడీ షూటింగ్ లో ఉంది. థర్డ్ వన్ విత్ బిగ్ బాస్ అమర్దీప్ చౌదరి అండ్ సునైన సునీత చేస్తాను. 2 ప్రాజెక్ట్స్ అండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మండి. ఇప్పుడు మూవీలో చిన్న పాప కూడా ఉంది కదా, ఆ అమ్మాయికి మీకు బాండింగ్ ఎలా ఉంది? ఐ మీన్ సెట్స్ లో కానీ? చాలా స్మార్ట్ అమ్మాయి. ఎందుకంటే ఫాస్ట్ గా నేర్చుకుంటారు. ఏదైనా ఒక డైరెక్టర్ ఏదో చెప్పి వెంటనే వచ్చి ఇమీడియట్ గా మేము చేస్తామో లేదో ఆఫ్ చేసేస్తుంది కరెక్ట్ గా. అండ్ షీ వాజ్ వెరీ స్వీట్, వెరీ కోఆపరేటివ్, వెరీ ఎక్కడికి ఆ రోజు మూడ్ లేదు ఫుల్ అంటే ప్రమోషన్స్ కి తనం కూడా తీసుకురావాల్సింది కదా. యాక్చువల్లీ అడిగాను పాపని, కొంచెం హెల్త్ బాగాలేదు కదా, లేకపోతే ఇక్కడ ఉంది. హాయ్ మ్యామ్. మ్యామ్ మీ అంటే ప్రీవియస్ మూవీస్లలో సుదీప్ గారితో నటించి తెలుగు రీమేక్ కదా, సో అలాంటి స్టార్స్ తోటి మాణిక్యం, సో అలాంటి స్టార్స్ తోటి మళ్ళీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వరలక్ష్మి గారిని? అంటే మేము వెయిట్ చేస్తున్నాం. మ్యాక్స్ సుదీప్ గారి నెక్స్ట్ మ్యాక్స్ చేంజ్ చేస్తారు. సో దాంట్లో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దట్స్ వన్ ఆఫ్ యువర్ కాన్సెప్ట్స్ సుదీప్ సార్స్. ఓకే. అండ్ ఇంకోటి తెలుగులో అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టార్స్ లో ఫ్యూచర్ లో మీరు చేయాలనుకుంటే ఎవరితో చేయాలనుకుంటున్నారు? అట్లే చేస్తారు. ఏమంటే నేను చెప్పినట్టు ఆబ్వియస్ స్క్రిప్ట్ ఉంది, అది ఎవరైనా సరే, అది చిన్నగా పెద్ద దాంట్లో నేను థింక్ చేసలేదు. నాకు ఒక యాక్టర్ గా నాకు ఏం నాకు ఛాలెంజింగ్ అవుతుందో అది నేను ట్రై చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థాంక్యూ. ప్రొడ్యూసర్ సార్, అంటే ఆల్మోస్ట్ అక్కడ బ్యానర్ లో ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ కవర్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటి, ఒకేసారి రిలీజ్ చేయడానికి స్టోరీ రివీల్ కాకుండా అన్ని లాంగ్వేజ్ ఒకేసారి చెప్తామన్నా, లేదంటే అలా వర్కౌట్ అయ్యిందా? నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నా అవగాహన మేరకు సేమ్ డేనే ఒకవేళ అన్ని లాంగ్వేజ్ రీచ్ చేయాలనుకుంటే సేమ్ డేనే రీచ్ చేయాలి, సేమ్ టైంలో పడాలి షో అంతే. లేకపోతే తర్వాత చేయడం కరెక్ట్ అనేది నా అభిప్రాయం. అందుకని సేమ్ డేనే నేను ప్లాన్ చేసుకున్నాను, అట్లాగే వెళ్తుంది. సో అంటే దీన్ని ఏమన్నా సిరీస్ లెక్క ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు? లేదండి, అట్లా చేసి పట్టించుకోవడం సిరీస్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ కంగ్రాట్స్. సో ఆల్రెడీ మేము ఇంటర్వ్యూ చేసే చాలా ఫ్యాసినేటింగ్ గా ఉన్నారు. నాకు విషయం ఏంటంటే వరలక్ష్మి గారికి, సో ప్రొడ్యూసర్ గారితో మాట్లాడేటప్పుడు మీ గురించి చాలా హెల్ప్ చేసి చెప్పారు. ప్రొడ్యూసర్ కి ఏం కావాలి, ఎలా ఉండాలో ఆవిడకి తెలుసు అనేసి. బట్ ప్రమోషన్ విషయం చూసుకుంటే మీకు చాలా వేరుగా కనిపిస్తున్నారు. అండ్ కొన్ని ఛానల్స్ లోనే మీ ఇంటర్వ్యూస్ అవ్వచ్చు కనిపిస్తున్నాయి. ఎందుకు సెలెక్టెడ్ గా వస్తున్నారు? సినిమా మొత్తం మీరే కనిపిస్తున్నారు మేడం. అవును, జనరల్గా అన్ని ప్రమోషన్స్ నేను లేకుండా కూడా నేను హనుమాన్కి వచ్చే సినిమాలో చిన్న రోల్ నాకు కూడా కనిపించారు. దీనికి ఇక్కడ కనిపించలేదు. నాకు కూడా పని ఉంది, నాకు షూటింగ్ ఉన్నాయి, నాకు వెళ్తాయి. అవ్వచ్చు ఐ క్యాన్ డూ, ఐ క్యాన్ యూ విల్ బి ఐ కెన్ బి ఇన్ 10 places at the same time. I will try and be in 10 places. నేను ఒకటి దగ్గర ఫుల్ డే మాట్లాడాలంటే ఇట్స్ క్వైట్ డిఫికల్ట్ కదా. మీకు వచ్చి ఒక 2 1 hour 2 3 వెళ్తారు, నేను ఫుల్ డే మాట్లాడాలి కదా ప్రమోషన్ లో. సో ఎంత ఎలా చెప్తే అంతే కదా. చాలా మంది మెంబర్స్ వచ్చారు, సో చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఈ మెయిన్ ప్రైజెస్. మీరు ఈ మధ్యకాలంలో బాగా ఎంజాయ్ చేసి మేము అంటే ఏం చెప్తారు? రైట్ స్ట్రైట్ క్వశ్చన్. అండ్ చాలా మూవీలు వస్తున్నాయి థర్డ్ రోజు, సో స్పెసిఫిక్ గా మీ మూవీ ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు సినిమా చూసామంటే ఆ ఇంటెలిజెన్స్ ఉంటుంది, సైకాలజికల్ అండ్ చెప్పబడి మళ్ళీ బట్
ఎక్కడికి వచ్చి ఉపయోగించవచ్చు సినిమా అంటే మనకు సినిమాకి వెళ్ళే కారణం వచ్చి మనకి మన వరల్డ్ వదిలేసి ఒక వరల్డ్ వచ్చి మనకి ఆ వరల్డ్ లో ఒక 2.5 hours వదిలేసి వెళ్ళిపోవాలి. ఆ ఫీల్ మీకు ఎంతగా ఉంటుంది అండ్ ప్లస్ ఏజెన్సీ అంటే ఇట్స్ నాట్ మేము బెస్ట్ ఉందో అంటే పెద్దగా ఫిలాసఫీగా కావడానికి ఏం లేదు. చాలా క్లారిటీగా ఒక కమర్షియల్ యూ ఎంజాయ్ హ్యావ్ గుడ్ టైం.